నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ కేక్. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ కేక్ అయితే ఎంత బాగుంటుందంటే పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఈ కేక్ని. ముందుగా మనం 2 క్యారెట్లు తీసుకొని దీని చెక్కు తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ముప్పావు కప్పు పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చక్కెర పౌడర్ని కూడా ముప్పావు కప్పు ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చక్కెర అలాగే ఆయిల్ పెరుగు మొత్తం కలిసేంత వరకు ఇలా మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే గోధుమ పిండితోటి చేస్తున్నానండి. దీంట్లోనే నేను 2 కప్పుల గోధుమ పిండి అయితే ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే మైదా పిండితో చేసుకోవట్లేదండి. గోధుమ పిండితోనే హెల్తీగా చేసుకుంటున్నాను. ఇలా మిక్సర్తో ఇలా ఒకసారి మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోనైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాటర్ని కలుపుకోవడానికి నాకైతే ముప్పావు కప్పు పాలు అయితే పడుతున్నాయండి. ఇప్పుడు దీన్ని ఇవి కాచి చల్లార్చిన పాలు ఈ బ్యాటర్లో కొన్ని పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఎక్కువగా పల్చగా రావద్దు. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందే తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ని ముప్పావు కప్పు క్యారెట్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ని అయితే తినే కొద్దీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుందండి ఈ కేక్ అయితే. మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళు కూడా ఈ కేక్ని చాలా ఇష్టపడి తిన్నారండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి ఇలా బాగా చేసి పెట్టొచ్చు ఇలా హెల్తీ కేక్లని. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక కేక్ని తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే నెయ్యి వేసుకొని ఈ గిన్నెకు మొత్తం నెయ్యి రాసాను. అలాగే పొడి పిండి వేసుకోవాలి. కేక్ టిన్ అయితే నేను తీసుకోలేదండి. అందరూ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఈ కేక్ చేసుకోవడం ఇలా పొడి పిండి ఇలా మొత్తం సర్దుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ముందే తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇదైతే ఎగ్లెస్ కేక్ అండి. నేనైతే ఎగ్ వేయలేదు. అలాగే ఈ కేక్ని ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఈ గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవట్లేదండి. వేయించిన పల్లీలని ఇలా మొత్తం వేసుకుంటున్నాను. అలాగే బూడిద గుమ్మడి గింజల్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి గార్నిషింగ్కి. ఇప్పుడు ముందుగానే నేను స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ గిన్నెలో ఈ బ్యాటర్ ఉన్న గిన్నె పెట్టుకొని ఒక 50 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 50 నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసుకోవాలండి. మొత్తం కేక్ బాగా బేక్ అయ్యిందండి. ఇలా బాగా అయ్యింది. ఎక్కడ మాడలేదండి. ఈ కేక్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుందండి. ఈ కేక్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో ఒక 2-3 రోజులు స్టోర్ చేసుకొని పిల్లలకు పెట్టొచ్చండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఫ్లఫీగా చాలా స్మూత్గా వచ్చిందండి. అందరికీ నచ్చే విధంగా ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మధ్య మధ్యలో క్యారెట్ ఎంత బాగా అనిపిస్తుంది. తినడానికైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.